గురించి చిన్న నాటిక చూస్తాం. మహాశివరాత్రి అంటే శివుడి పవిత్ర రాత్రి. సకల జగతులకు తల్లి పార్వతి, సకల లోకాలకు తండ్రి పరమశివుడు. వాడి పవిత్ర వివాహమే శివరాత్రి యొక్క ప్రత్యేకత. ఆ రోజున భగవంతుడు శివుడు అమ్మ పార్వతీదేవితో వివాహం చేసుకున్నాడని చెబుతాడు. పార్వతీదేవి చిన్నప్పటి నుంచే శివుడిని భర్తగా కోరుకుంది. అందుకోసం ఆమె కొందరిలో కఠినమైన తపస్సు చేసింది. ఓ శివశంకర, నాకు నీ అనుగ్రహం కలగాలి. నీకు నేను సరైన భార్యని అవ్వాలి. అమ్మ, నీ తపస్సు శివుడి హృదయాన్ని కదిలిస్తుంది. శంకర, పార్వతీదేవి నిజమైన భక్తి, నిజమైన ప్రేమతో తపస్సు చేసింది. ఆవిడ తపస్సు నన్ను సంతోషపరిచింది. ఆమెను ఆశీర్వదించడానికి వచ్చాను. ప్రభు, నా భక్తిని అంగీకరించండి. పార్వతి, నీ భక్తి పవిత్రం. మనం ఈ పవిత్ర రోజున వివాహం చేసుకుందాం. శివ పార్వతుల వివాహం జరగబోతుంది. వచ్చి చూద్దాం. ఈరోజు మహాశివరాత్రి శుభదినం. అలా శివుడు మరియు పార్వతీదేవి ఆ రోజున వివాహం చేసుకున్నారు. ఆ రోజు నుంచే మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా జాగారం, ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేయడం వల్ల మనసు, శరీరం పవిత్రంగా ఉంటాయి. భగవంతునిపై ఏకాగ్రత పెరుగుతుంది. ఈ పవిత్ర రాత్రిలో శివనామస్మరణ చేస్తూ జాగారం చేస్తే పుణ్యం లభిస్తుంది అని నమ్మకం. శివపురాణం ప్రకారం ఈ రాత్రి భక్తితో జాగారం చేస్తే శివుని కృప లభిస్తుంది. ఈ వివాహం ప్రేమకు, త్యాగానికి, సమానత్వానికి ప్రతీక. అందుకే శివరాత్రి శుభరాత్రి. ఓం నమః శివాయ. మహాశివరాత్రి మనకు 3 మంచి విషయాలు చెబుతుంది. భక్తి, నిజమైన మనసు ఉంటే దేవుడి దయ కలుగుతుంది. శాంతి, భక్తి, మంచి ఆలోచనలను, ప్రేమ, ఇవే
నిజమైన శివరాత్రి పూజ.